రైట్. అంటే ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వీళ్ళు 1,00,000 ఇస్తా అంటారు కదా. ఈ 1,00,000 మీరు ఏ కోణంలో లెక్కేసినా కూడా ఎట్లా పాసిబుల్ అవుతుంది? తెలంగాణలో 40 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు. అయ్యా రేవంత్ రెడ్డి, నువ్వు యువతను ఏ విధంగా ఎంత ఘోరంగా మోసం చేశావంటే, నీ ప్రభుత్వానికి మొదటికే చెప్తున్నా, నువ్వు ఇచ్చిన గ్యారంటీ కార్డే నా చేతిలో ఉన్నది. ఇక్కడ 1,00,000 వేతనం చదువుకున్న యువతకు ఖచ్చితమైన మొదటి ఉద్యోగం, దీంట్లో యువ న్యాయం అని చెప్పినావు. తెలంగాణలో 40 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు. ఈ 40 లక్షల మందికి ఏ విధంగా ఉద్యోగ కల్పన చేస్తావనేది తెలంగాణ యువతంతా కూడా ఆలోచించాలి. నేను యువత గురించి ప్రత్యేకంగా చెప్పేది ఒకటే అంశం. ఒకటి, కన్న తల్లిదండ్రుల గురించి ఆలోచించండి. ఈ రాజకీయ వ్యవస్థను కనుక మీరు ఆలోచిస్తే అన్యాయంగా, అక్రమంగా, మీకు తెలియకుండానే ఆ ఊబిలో చిక్కి ఏది దాంట్లో వలలో పడ్డ చేపల విలవిలా కొట్టుకునే పరిస్థితి అయితే తెచ్చుకోకండి. ఈ రాజకీయ నాయకులు అంటే లుచ్చాగాళ్ళు. మళ్ళీ చెప్తా ఉన్నా, నేను ఎక్కడైనా చెప్తా, ఎప్పుడైనా చెప్తా, ఈ లుచ్చాగాళ్ళ గురించి మీరు పట్టించుకోకుర్రి. మీ కుటుంబం గురించి, మీ జీవితం గురించి, మీ భవిష్యత్తు గురించి ఆలోచించండి అని చెప్తా. ఇప్పుడు ఈ 6 గ్యారంటీలలో 1,00,000 వేతనానికి సంబంధించి పెట్టింది కదా కాంగ్రెస్ పార్టీ. ఈ 1,00,000 వేతనం ఏ విధంగా యువతకు న్యాయం చేస్తా, యువ న్యాయం అని పెట్టింది మొదటి అంశం. ఓకేనా? ఈ 40 లక్షల మందిని మోసం చేసింది ఫస్ట్. ఈ 40 లక్షల మంది మోసం అయిపోయి, అంటే తెలంగాణలో యువతకు మోసం జరిగింది. క్లారిటీగా కూడా ఇది చదవని వాళ్ళందరూ కూడా మళ్ళీ తెచ్చుకోండి. మీ నియోజకవర్గాలలో, పార్లమెంట్ సెగ్మెంట్లలో ఈ కార్డులను పట్టుకొని ప్రచారం చేసి, ఈ కార్డు మీ ముందుకు తీసుకురావడానికి ప్రధానమైన కారణం ఏంటంటే, ఇంత చదువుకొని ఇంత చైతన్యవంతమైన ఈ తెలంగాణ గడ్డలో ఇంత దారుణంగా ఎట్లా మోసపోతున్నారు అనే బాధతోని ఇది మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నా. ఇక దాని తర్వాత రెండోదండి, 1,00,000 ప్రతి సంవత్సరం ప్రతి పేద కుటుంబంలోని ఒక మహిళకు నారీ న్యాయం అంటూ పెట్టిలు. అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎంత లేదన్నా కూడా మొత్తానికి ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 4 కోట్ల పైచిలకు జనాభా ఉన్నారు. దాంట్లో ఎంత తీసినా కానీ 2 కోట్లు 3 కోట్లు తక్కువ ఉంటారు. అంటే ఈ బడ్జెట్ ఎక్కడి నుండి తీసుకొస్తారు? అంటే తెలంగాణ రాష్ట్రంలో ఏది అధికారులను, లేకపోతే లంచాల రూపంలో, లేకపోతే రేవంత్ రెడ్డి చెప్పినట్టు ఒక సంవత్సరం కడుపు మార్చుకుంటే ఏముంటుంది, 40,000 కోట్లు తీసుకొచ్చి రుణమాఫీ చేయొచ్చు అని చెప్పింది కదా. అంటే అక్రమ సంపాదన ప్రజలను పీడించి ఇస్తారా? ఏ విధంగా ఇస్తారు? ఈ బడ్జెట్ ఎక్కడి నుండి తీసుకొస్తారు? ఏ విధంగా న్యాయం చేయగలుగుతారు? అంటే మా మహిళలను కూడా మా తెలంగాణ ఆడబిడ్డలను చాలా స్పష్టంగా కూడా మోసం చేస్తున్నది. రెండోది ఏంది, 1,00,000 రూపాయలు ఇవ్వాలండి ఒక్కొక్క కుటుంబానికి. ప్రతి కుటుంబానికి ఏడాదికి మహిళకు 1,00,000 రూపాయలు ఇవ్వాలి. ఏ విధంగా? నారీ న్యాయం అని పెట్టిలు కదా, ఏ విధంగా సాధ్యం అది? దీనికి ఒక గైడ్లైన్స్ లేవు, దీనికి ఒక రూపకల్పన లేదు. ఇది ఏ విధంగా సాధ్యం అనేది తెలియదు. ఆ ఇంట్లో ఎవరికి ఇస్తారు, ఎవరికి ఇవ్వరు? ప్రభుత్వ ఉద్యోగం ఉంటే ఇస్తారా, ప్రైవేటుకు సంబంధించి ఇస్తారా, లేకపోతే ఐటీ కడితే ఇస్తారా, ఐటీ కట్టకపోతే ఇవ్వరా, లేకపోతే ఎన్ని ఎకరాల భూమి ఉండాలి, మహిళలకు ఏ విధంగా ఇస్తారు అనేది పెద్ద క్వశ్చన్ మార్క్. ఇది ఏంది అంటే పొద్దుగా లేవంగానే మొత్తం మోసం చేసేది అన్నట్టు. ఏది? ఈ మహిళలకు సంబంధించిన 1,00,000 రూపాయలు భయంకరమైన మోసం. నువ్వు ఎంత నీతి నిజాయితీగా ఉన్నా కూడా ఈ మభ్యపెట్టే మాటలు ఒక అంశం. ఇక దాంతో పాటుగా